తెలుగుదేశం పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఆమె చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది, జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు, జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. 2 చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి, భర్త పిల్లలు ఉన్నటువంటిది, అమ్మఒడి పథకం కూడా అందుకుంటుంది. ఆ సంతోషంతో అమ్మఒడి పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన. వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తోంది. ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో 4 మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి లేని బిడ్డలుగా చేశారు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము, ఇటువంటి ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత హింస పెట్టినటువంటి ఈ పార్టీలని ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం. అంజలి అనే ఒక బీసీ అమ్మాయి తనకి ఇల్లు వచ్చిందని చెప్పి ఒక ఆనందంతో తన ఆనందాన్ని వెళ్ళబుచ్చుకోవడం కూడా మరి వీళ్ళు ఓర్చుకోలేక సహించుకోలేక ఆ అమ్మాయిని నానా రకాలుగా యాగి చేసి సోషల్ మీడియాలోన చాలా దుష్ప్రచారాలు చేసి ఆ అమ్మాయి చావు కారకులైనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ని ఖచ్చితంగా చట్టం శిక్షించాలి. జగనన్న ప్రభుత్వంలో తనకు సంక్షేమ పథకాలన్నీ వచ్చాయని చెప్పి ఆనందపడిన ఒక అమాయకమైన బీసీ మహిళను ఏ విధంగా అయితే తెలుగుదేశం సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు ట్రోల్ చేసి, అలాగే ఆ అమ్మాయి శరీరాన్ని కానీ వాళ్ళ పిల్లలకు సంబంధించినవి కానీ మార్ఫింగ్లు చేసి ఎలా ట్రోల్ చేసి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగా చేసి, అసలు అటువంటి వాళ్ళకి బుద్ధి ఉంది అని నేను అడుగుతున్నా. ఎందుకంటే కనీసం వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇంకా వాళ్ళ అసలు దేవుడు గాని ప్రజలు గాని క్షమించే పరిస్థితిలో లేరు. ఇలాంటి అరాచకాలను ఎవ్వరు కూడా భరించే స్థితిలో లేరు. ప్రజలు గాని మహిళలు గాని మిమ్మల్ని తిప్పికొట్టి ఈడ్చి కొట్టే పరిస్థితులు 40 రోజుల్లోనే ఉన్నాయి. ఈ ఎలక్షన్లలోనే మీకు తెలుస్తుంది. ఇటువంటివన్నీ చేసిన మీకు మీ పాపాలకన్నిటికీ పాపం పండబోతుంది. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.